హాయ్ అందరికీ. నేను మీ జ్యోతి సాగర్ లాక్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని నా దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే శివరాత్రి కోసం ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నా. వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ నాకు చాలా వాల్యుబుల్. మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్తోన నాకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ నాలో కొత్త కొత్త ఆలోచనలు అయితే వస్తాయన్నమాట. అందుకే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకేమన్నా కొత్త కొత్త వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకెందుకు వెయిట్ వచ్చేసేయండి. ముందుగా అయితే నేను ఇలా సెల్ఫ్లో ఉన్న బట్టలు మొత్తం తీసి పెట్టినాను అనమాట కింద. పెట్టిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఇలా సెల్ఫ్లు మొత్తం క్లీన్ చేసి దానిపైన పేపర్లు వేసిన తర్వాత బట్టలు ఫోల్డ్ చేసుకున్నాను. అదేంటో మన ఆడవాళ్ళకి ఏదైనా పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాం కదా, ఎందుకంటే నీట్గా ఉండాలనే ఆలోచన. అదేంటో పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ అలానే డట్టీగా అయిపోతుంది కదా, మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఇక్కడ మొత్తం ఇల్లు క్లీన్ చేసి బట్టలు ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా డోర్ కర్టన్స్ అయితే తీసి నానబెట్టినాను అనమాట. నానబెట్టిన తర్వాత ఇంకా ఇక్కడ విండోస్ అయితే క్లీన్ చేస్తున్నా పొడి క్లాత్ తీసుకొని. తర్వాతకైతే ఒక మగ్గులో నీళ్ళు వేసుకొని క్లాత్తో మొత్తం క్లీన్ చేసుకుంటాను. నేను ఎప్పుడు చేసిన ఇలానే చేస్తాను. విండోస్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత హాల్ అయితే క్లీన్ చేస్తున్నా. ఇప్పుడు మా చిన్నోడి బొమ్మలు ఎక్కడి పక్కనే క్లీన్ చేసి పెట్టిన సెల్ఫ్లా పెట్టిన తర్వాత ఇలా టీవీ అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. క్లీన్ చేసుకున్న తర్వాత ఇందాక డోర్ కర్టన్స్ నానబెట్టినా కదా, అవైతే నేను చేతితోనే ఉతుకుతాను. ఎందుకంటే కర్టన్స్కి అవి గిల్స్ లాగా ఉంటాయి కదా, పోతాయేమని చేతితోనే ఉతుకుతాను. ఇంకో పక్కనైతే వాషింగ్ మిషన్లో బెడ్షీట్లు వేసినాను అనమాట. ఎందుకంటే ఇవి మొత్తం ఉతికేసరికి అవి కూడా డ్రై అయ్యాయి. కర్టన్స్ ఉతికిన తర్వాత ఇంకా బెడ్షీట్లు కూడా అయిపోయినాయి. బెడ్షీట్లు, కర్టన్స్, డోర్ మ్యాట్స్ అయితే పైన మిద్ద పైన అయితే ఆరేసి వచ్చిన. ఫైనల్గా నా శివరాత్రి క్లీనింగ్ అయితే అయిపోయింది. నేనైతే ప్రతి పండుగకైతే క్లీనింగ్ చేసుకుంటా ఇల్లు. మనం ఎలా ఉన్నా పర్వాలేదు కానీ మనకు మాత్రం ఇల్లు మాత్రం క్లీన్గా ఉండాలి కదా. మీరు కూడా అలానే ఆలోచిస్తారా? నా చిన్నప్పటి మెమొరీ ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను చిన్నప్పుడు శివరాత్రికి ఒక పొద్దు ఉండేదాన్ని. కాకపోతే శివుని మీద భక్తితో ఉండేదాన్ని కాదు. ఎందుకంటే మనము ఫాస్టింగ్ ఉంటే మన అమ్మ నాయనలు మనకు పండ్లు కానీ పాలు కానీ ఎక్కువ ఇస్తారని ఉండేదాన్ని. ప్రతి ఒక్కరికి ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ అనేవి ఉంటాయి కదా చిన్నప్పటివి. అలాంటివి గుర్తుకొచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా? కామెంట్ చేయండి. ఫైనల్గా నా ఇల్లు లుక్ అయితే అయిపోయింది అన్నమాట. శివరాత్రి క్లీనింగ్ అయిపోయింది. మీరు కూడా ఇల్లు క్లీనింగ్ చేస్తారా? కామెంట్ చేయండి. ఇంకా మొత్తం డోర్ కర్టన్స్ పెట్టిన తర్వాత ఇల్లు జాడగొట్టినాక నా పని మొత్తం అయిపోయింది. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? వీడియో మొత్తం చూశారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫైనల్గా మా ఇల్లు లుక్ ఎలా ఉందో చూసేసేయండి. ఇది నా కిచెన్ ఎలా ఉంది. ఇదైతే హాల్ అన్నమాట. ఫ్రిడ్జ్, హాల్, ఫైనల్గా బెడ్రూమ్. మా చిన్నోడు చూడండి లాస్ట్ మమ్మీ అని ఫోటో తీసిన. ఓకే బాయ్, ఉంటా.